జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ ని ఢీకొట్టింది ఒక స్లీపర్ బస్. ఈ ప్రమాదంలో 12 మంది ఇప్పటి వరకు సజీవ దహనమైనట్లుగా మనకి తాజా సమాచారం అందుతోంది. ఇంతకు ముందు వరకు మనం 10 మంది మృతి చెందినట్లుగా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు తాజా అప్డేట్ అందుతోంది, 12 మంది సజీవ దహనమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. బస్సు తగలబడి కొద్దిసేపు మాత్రమే అవుతోంది కాబట్టి ఇంకా బస్సు లోపలికి పూర్తిగా వెళ్లే పరిస్థితులు అయితే లేవు. లోపల ఇంకా మృతదేహాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మల్ నుంచి పామూరుకు వెళుతోంది ట్రావెల్స్ బస్. పలకల క్వారీ దగ్గర టిప్పర్ ని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. అయితే ఈ ప్రమాదం జరిగిన ఆ స్పాట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి మన దృశ్యాలు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతోంది. అదొక మూల మలుపు, ఒక సైడ్ అప్ లో కూడా ఉంది. దాంతో ఇటువైపు నుంచి బస్, అటువైపు నుంచి టిప్పర్ రెండు కూడా వేగంగానే వస్తూ ఉన్నాయి. ఆ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పేలి మంటలు అలుముకున్నాయి. వెంటనే మంటలు బస్సుకు కూడా వ్యాపించాయి. క్షణాల్లో బస్సు తగలబడిపోయింది. ఉదయం 5 గంటల తరువాత ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే మనకు ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది. మంటల్లో తగలబడిపోతున్న బస్సు దృశ్యాలు. అప్పటికే చాలా వరకు వెలుగొచ్చేసింది. అందులోనూ సమ్మర్ కాబట్టి కొంత 5 గంటలకే మనకి వెలుగు వచ్చేస్తుంది కాబట్టి అదే సమయానికి అక్కడ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్ టైం కానీ, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే విషయం కానీ మనకి తెలియడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం అధికారులు ఇప్పుడిప్పుడే పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా మాత్రం తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుటిన మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్, అది స్లీపర్ బస్. ఇందులో ప్రయాణికులందరూ కూడా ఆ సమయానికి చాలా వేగంగా బయటకు రాగలిగారు కాబట్టి 25 మందికి పైగా సురక్షితంగా బయటపడగలిగారు. కానీ చాలా మంది బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. మనకు తెలుసు స్లీపర్ బస్సులు ఎలా ఉంటాయనేది. కింద ఒక రో ఉంటుంది, పైన ఒక రో ఉంటుంది. పైనుంచి కిందకు దిగడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. ఆల్రెడీ బస్సులో అప్పటికే పొగలు వ్యాపించి ఉన్నాయి. మంటల్లో బస్సు తగలబడిపోతోంది అని ఒక గందరగోళ పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడుతూ కిందకు దిగే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పైన ఉన్న వాళ్ళు కిందకు దిగడం అనేది సాధ్యమని చెప్పాలి. పైన ఉన్న వాళ్లే ఎక్కువ మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాద దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సుగా దీన్ని గుర్తించారు. కొన్ని క్షణాల్లోనే, ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే, అంటే టిప్పర్ ని ఢీకొట్టిన కొన్ని క్షణాల్లోనే అక్కడ డీజిల్ ట్యాంకర్ లో మంటలు అంటుకోవడం, వెంటనే ఆ మంటలు బస్సుకు వ్యాపించడం, బస్సు ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు క్షణాల్లో ఆ మంటలు వేగంగా వ్యాపించేశాయి. ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయం అంటే గాఢ నిద్రలోనే ఉంటారు. ఇక మరొక 2 గంటల్లో గమ్యస్థానాలకి చేరిపోతారు అనగా. అంటే ఈ బస్సు కనిగిరి పామూరుకు వెళుతూ ఉంది. హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి పామూరుకి మరొక 1.5-2 గంటల్లో బస్సు చేరిపోతుంది. అలాంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఎక్కువగా ప్రయాణికులందరూ కూడా కనిగిరి పామూరుకు చెందిన వారిగానే చెప్తూ ఉన్నారు. అయితే బస్సు ప్రమాదానికి గురైన సమయానికి ఎంతమంది బస్సులో ఉన్నారు అనేది తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పామూరుకు వెళ్లే మార్గ మధ్యంలో కూడా చాలా మంది వాళ్ళ గమ్యస్థానాల దగ్గర దిగిపోయి కూడా ఉండొచ్చు. మరి ఈ సందర్భంలో ఎంతమంది ప్రయాణికులు అక్కడ ఉండి ఉండొచ్చు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనకి చెప్పిన డీటెయిల్స్ ప్రకారం క్లీనర్ ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నాను, కళ్ళు తెరిచి చూసే సమయానికి నేను బస్సు నుంచి బయటకు విసిరివేయబడి ఉన్నాను, నాకేమీ తెలియదు అని చెప్తున్నాడు. అలాగే బస్సులో అయితే ప్రయాణం ప్రారంభమైన సమయానికి, బస్సు బయలుదేరిన సమయానికి 50 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు అని చెప్పి క్లీనర్ చెప్తున్న దాని ప్రకారం మనకు తెలుస్తోంది.